గర్భోత్సవం సంస్కారవంతమైన తరాన్ని సృష్టిద్దాం. విభాగం శాంతికుంజ్, హరిద్వార్. దృష్టి వేదమూర్తి తపోనిష్ట పండిత శ్రీ శ్రీరామశర్మ ఆచార్య, వ్యవస్థాపకులు ఆల్ వరల్డ్ గాయత్రి పరివార్కి, శాంతికుంజ్, హరిద్వార్. మార్గదర్శకత్వం గౌరవనీయులైన డాక్టర్ ప్రణవ్ పాండ్యా గారు మరియు గౌరవనీయురాలైన శైలబాల పాండ్యా గారు. సంగ్రహం ప్రాంతీయ కోఆర్డినేటర్ సంస్కారవంతమైన తరాన్ని నిర్మిద్దాం. శాంతికుంజ్, హరిద్వార్ విభాగానికి చెందిన గౌరవనీయులు డాక్టర్ గాయత్రి శర్మ. సద్బుద్ధి కోసం సార్వభౌమ ప్రార్థన. గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రాణస్వరూపమైన, దుఃఖనాశకమైన, సుఖస్వరూపమైన, ఉత్తమమైన, తేజోవంతమైన, పాపనాశకమైన, దైవస్వరూపమైన పరమాత్మని మా అంతరాత్మలో ధారణ చేయుదుముగాక. భగవంతుడు మన బుద్ధిని సన్మార్గంలో నడిపించుగాక. గాయత్రి పరివార్ నిర్వహిస్తున్న వివిధ ఉద్యమాల గురించి తెలుసుకుందాం రండి. సంస్కారాల సాంప్రదాయ పునర్జీవనం. భారతీయ సంస్కృతికి దేవదూత అయిన స్వామి వివేకానంద 1896లో మద్రాస్ మున్సిపల్ హాల్లో భారతదేశ భవిష్యత్తు అనే అంశంపై ప్రసంగిస్తూ భారతదేశాన్ని మళ్లీ గొప్పగా మార్చాలని ప్రకటించారు. దీనికి వ్యవస్థీకృత ప్రయత్నాలు మరియు ఆధ్యాత్మిక శక్తిని సేకరించడం అవసరం. ప్రతి వ్యక్తికి సంస్కృతిపై సరైన అవగాహన కల్పించాలి. ప్రాపంచిక విద్యతో పాటు సంస్కారాలతో కూడిన విద్యను కూడా అందించాలి. ఇందుకోసం దేవాలయాలను గ్రంథాలయాలుగా, విద్యాసంస్థలుగా కూడా మార్చాల్సి ఉంటుంది. ధార్మిక సంస్కారాలతో నిండిన బోధకులు మరియు ప్రచారకులతో నడపబడే ఈ దేవాలయాల యంత్రాంగం రూపుదిద్దుకోవాలి అని వారు కోరారు. ఈ ప్రక్రియ దేశమంతటా విస్తరిస్తే డబ్బు, వనరులు వాటంతటా అవే వస్తాయి. ఇందుకోసం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండే యువత ముందుకు రావాలి. రాబోయే ఉజ్వల భవిష్యత్తుకి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేయాలి. ఇంతకుముందు చెప్పిన ఈ కథనం ఇప్పుడు నిజం కావడం ఖాయం. మన పరివార సభ్యులు ముందుకొచ్చి ఘనత వహించడం ఇంకా ఉత్తమం. ఋషులు అభివృద్ధి చేసిన ఈ సంస్కార వ్యవస్థని కొత్త యుగంలో ఉపయోగించడానికి సిద్ధం కండి. ఈ ప్రాతిపదికన భూమిపై స్వర్గం అవతరించాలి అన్న ఆశయాన్ని సాకారం చేయగల సంస్కారవంతమైన గొప్ప మానవులు ఖచ్చితంగా సృష్టించబడతారు. సంస్కారవంతమైన తరాన్ని సృష్టిద్దాం. గర్భ సంస్కారం యొక్క జ్ఞాన విజ్ఞానం మరియు ప్రాముఖ్యత. సజ్జనులైన, మర్యాదస్తులైన, ప్రతిభావంతులైన మరియు అధునాతనమైన తెలివైన భావితరం యొక్క నిర్మాణం. మానవ శరీరం, వ్యవహారము, ప్రవర్తన, ఆలోచనల వల్ల నేడు యువతలో నైతిక, భావనాత్మక విలువలు పతనమైపోవడం చాలా బాధాకరమైన విషయం. పిల్లల్లో మంచి శారీరక ఆరోగ్యం కోసం మాత్రమే వైద్యులు మరియు కుటుంబ సభ్యులు నేడు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య పరిరక్షణలో మనిషి యొక్క సమగ్ర అభివృద్ధికి శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. గర్భోత్సవ సంస్కారం ద్వారా మహాపురుషుల సృష్టి. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, జాతీయ లేదా అంతర్జాతీయ సమస్యలన్నింటికీ ఒకే ఒక కారణాన్ని పరమ పూజ్య గురుసత్తా సూచిస్తుంది. భౌతిక సంపదలు ఉన్నవారు చాలామందే ఉన్నారు, కానీ ఆదర్శవంతులు, గొప్ప ఆలోచన విధానం కలవారు, మర్యాదస్తులు, ప్రేమ, ఆప్యాయత, కరుణ, దాతృత్వ భావాలు ఉన్నవారు, సహకరించే గుణం ఉన్న గొప్పవాళ్ల సంఖ్య నేడు చాలా తక్కువగానే ఉంది. తమ సమయాన్ని, వనరులను, ప్రతిభను ఇతరులను ఉద్ధరించడానికి వినియోగించే మహానుభావుల కరువు విపరీతంగా ఏర్పడింది. అందువల్ల ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి గొప్ప మానవుల ఉత్పత్తి నేడు అతిపెద్ద అవసరంగా మారి అదే యుగధర్మమైంది. ఇటువంటి గొప్ప మానవుల ఉత్పత్తి గర్భ సంస్కారం ద్వారా 100% సాధ్యమవుతుంది. ఋషులే కాదు, ఈనాడు శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారు.
గర్భోత్సవ సంస్కారం. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డలో గొప్ప గుణాలను వికసింపచేయడానికి విజ్ఞాన సమ్మతమైన గర్భోత్సవ సంస్కారం పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు గౌరవనీయులు డాక్టర్ సాబ్ మరియు శైలబాలాజీజీల మార్గదర్శనంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడుతోంది. గర్భోత్సవ సంస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం గర్భస్థ శిశువు యొక్క స్థూల, సూక్ష్మ మరియు కారణ శరీరాల శుద్ధీకరణ. గర్భోత్సవ సంస్కారం యొక్క లక్ష్యం శారీరక ఆరోగ్యము, మానసిక సమతుల్యత, తెలివితేటలు, మానసిక సామర్థ్యాలు, మర్యాదలు, నాగరికత, సత్ప్రవర్తన వంటి లక్షణాలతో సుసంపన్నమైన భావితరాన్ని సృష్టించడం. సంస్కారం చైతన్యంతో పాటు గత జన్మలోని మంచి చెడుల జన్యుముద్రలు ఆత్మతో పాటు వస్తాయని చేతనత్వ, ప్రాకృతిక మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలైన మన ప్రాచీన గురువులు చెప్పారు. మానవ చేతనత్వం మీద సూక్ష్మస్థాయిలో ప్రభావం చూపించగల దృశ్య, శ్రవణ, ఆడియో విజువల్ మరియు స్వీయ సూచనాత్మకమైన ఆటో సజెస్టివ్ 16 ఆధ్యాత్మిక ఉపచారాలు మైక్రో టెక్నాలజీని వారు రూపొందించారు. వారు ఈ ఆధ్యాత్మిక ఉపచారాలకి సంస్కారాలు అని పేరు పెట్టారు. ఈ ఆచారాలు ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగే అతి ముఖ్యమైన సమయాలలో నిర్వహించబడతాయి. అవి అతని మానసిక స్థితి మరియు ఎండోక్రైన్ వ్యవస్థపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయి. ఉపచేతన మనస్సు మరియు జన్యువులలో పేరుకుపోయిన చెడు అలవాట్లని ఈ సంస్కారాలు శుభ్రపరుస్తాయి. అంతర్మనస్సుని మంచి సంస్కారాలతో నింపే పని చేస్తాయి. ఇది ఒక ధార్మిక ప్రజాశిక్షణ. మళ్ళీ మళ్ళీ చెప్పే విషయాలు, ఆలోచనలు, భావనలు న్యూరల్ మార్గంలో చాలా మటుకు స్థిరంగా ముద్రించుకుంటాయి. వీటినే సంస్కారాలు అంటారు. గర్భధారణ వేడుక. ఇది పునరుత్పత్తి శాస్త్రం గురించిన సామాజిక, మానసిక మరియు ఆధ్యాత్మిక బోధన. ఇందులో గర్భిణీగా ఉన్న తల్లికి కొన్ని కొత్త విషయాలు చెప్పబడతాయి. తీసుకోవలసినటువంటి ఆహారము, పాటించవలసిన దినచర్య, క్రమబద్ధమైన జీవనశైలి మరియు ప్రసన్నమైన, శాంతమైన, ధార్మికమైన వాతావరణం ఏర్పరచుకునే విధానం గురించిన విషయాలు చెప్పబడతాయి. గర్భిణీ తల్లి, భర్త మరియు కుటుంబ సభ్యుల దృష్టిని కడుపులో ఉన్న శిశువు యొక్క శారీరక, మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం వైపు మళ్లించేలా కుటుంబం ముందు తీర్మానం చేయించే ఒక చిన్న ఆచారం మరియు వేడుకే ఇది. ఇది పిండం యొక్క అచేతనానికి ఒక సూక్ష్మ చికిత్స. గర్భధారణ కార్యక్రమము రూపురేఖల గురించి తెలుసుకుందాం. అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ గర్భోత్సవ కార్యక్రమాన్ని 3 స్థాయిల్లో నిర్వహిస్తోంది. మొదటిది గర్భ సంస్కారం యొక్క జ్ఞాన విజ్ఞానం మరియు ప్రాముఖ్యత గురించి జనజాగృతి కార్యక్రమం. సామూహిక ప్రసవానంతర ఆరోగ్య అవగాహన కార్యక్రమం, మాస్ యాంటీనెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం. రెండోది గర్భోత్సవ సంస్కారం. 3 గర్భిణీ తల్లులు మరియు కార్యకర్తలకి శిక్షణ. ఈ గర్భోత్సవం దాదాపు అన్ని మతాలలో వివిధ రూపాల్లో జరుపుతూ ఉంటారు. బహుమతులు మొదలైనవి ఇవ్వడం ద్వారా దాదాపు ప్రతి ఒక్కరూ దీనిని ఒక సామాజిక కార్యక్రమంగా జరుపుకుంటారు. వాటి వల్ల గర్భిణికి, బిడ్డకి భౌతిక లాభాలు కూడా కలుగుతాయి. మాత సృష్టికర్త భవతి. బిడ్డకి తల్లే సృష్టికర్త. ఆమె తన ఆలోచనలు, భావాలు, ఆహారము మరియు వాతావరణాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా తను కావాలనుకున్నటువంటి కోరుకున్న బిడ్డని పొందవచ్చు. ఉదాహరణకి మహారాణి మదాలస తన 3 పిల్లల్ని జ్ఞానవంతుల్ని చేసింది. రాజుగారి అభ్యర్థన మేరకి 4వ వాడు మంచి పాలకుడయ్యాడు. జీజాబాయి శివాజీని సృష్టించింది. అభిమన్యుడు తన తల్లి కడుపులో ఉండగానే చక్రవ్యూహాన్ని విచ్ఛిన్నం చేయడం నేర్చుకున్నాడు. అర్జునుడు సుభద్రకి చక్రవ్యూహాన్ని భేదించే విధానం చెప్తున్నప్పుడు ఆవిడ అది వింటూ కాసేపటికి నిద్రపోతుంది. అందువల్ల అభిమన్యుడికి
చక్రవ్యూహాన్ని భేదించే విధానం అయితే తెలిసింది, కానీ దాంట్లోంచి బయటపడే విధానం నేర్చుకోలేకపోయాడు. దానివల్ల అతను యుద్ధంలో తన జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ ఈరోజు సుభద్రలు, అర్జునులు అందరూ నిద్రపోయారు. కాబోయే పిల్లల పట్ల తమ బాధ్యత ఏమిటో వారికి తెలియడం లేదు. ఇది వేల సంవత్సరాల అజ్ఞానం మరి చీకటి యుగాల ఫలితం. ఆ జ్ఞానం యొక్క పునర్జీవనం కోసం నేడు ఈ కార్యక్రమం శాంతికుంజ్ నుండి అమలు చేయబడుతోంది. ఇవేవీ కల్పిత కథలు కావు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రూపెర్ట్ షెల్డ్రిక్ తను పరిశోధించిన ఫార్మటివ్ కాజేషన్ సిద్ధాంతం ప్రకారం గర్భధారణ సమయంలో తల్లి యొక్క ఆలోచనలు, భావోద్వేగాలు, ఆహారము, కుటుంబ సామాజిక వాతావరణం ద్వారా మెటాఫిజికల్ మార్ఫోజెనెటిక్ శక్తి అని ఒకటి సక్రియం అవుతుంది. పుట్టబోయే పిల్లల యొక్క 80% వ్యక్తిత్వానికి ఇదే పునాది. మన తల్లిదండ్రులు, పూర్వీకుల నుండి మన జన్యువుల ద్వారా మనకి సంక్రమించిన లక్షణాలే మన తలరాత అని ఇప్పటివరకు మనం అనుకుంటున్నాం. అయితే బయోసైన్స్ యొక్క కొత్త శాఖ ఎపిజెనెటిక్స్ కొత్త విషయాలు చెప్తోంది. జీన్స్ పైన ఎపిజీన్స్ అనే పొర ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారము, ఆవిడ దినచర్య, ఆలోచనలు మరియు భావాలకి ఈ ఎపిజీన్స్ స్పందిస్తాయి. మరియు జన్యువుల కోడింగ్ వ్యక్తీకరణని ఆన్ మరియు ఆఫ్ చేస్తూ ఉంటాయి. హిరణ్యకశిపుడి ఇంట్లో ప్రహ్లాదుడు లాంటి మహామానవుడు పుట్టడమే దీనికి నిదర్శనం. ప్రహ్లాదుని తల్లి గర్భవతిగా ఉన్న సమయంలో నారద మహర్షి ఆశ్రమంలో ఉండింది. జీనోమిక్ ఇంప్రింటింగ్ గర్భధారణకి కొన్ని నెలల ముందు నుండే తల్లిదండ్రులలో పిల్లవానికి సంబంధించిన జెనెటిక్ ఇంజనీరింగ్ పని మొదలవుతుంది. ఈ జెనెమిక్ ఇంప్రింటింగ్ అనే ఈ ప్రక్రియ గెమాటోజెనసిస్ సమయంలోనే మొదలవుతుంది. ఇదొక ఎపిజెనెటిక్ ఫినామినన్. జీన్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ని ఇది నిర్ణయిస్తుంది. వారి ఆలోచనలు, భావనలు, ఆహారము, వాతావరణం, దినచర్య మొదలైన వాటి ద్వారా అవి ప్రభావితం అవుతాయి. ఆ ప్రభావితం పిల్లల వ్యక్తిత్వం అంటే మైండ్ అండ్ బాడీ మీద స్థిరంగా ముద్రించబడుతుంది. అదే రాబోయే తరాలకి సంక్రమిస్తుంది. ఆలోచనలు మరియు భావనలు. తల్లి ఆలోచనలు మరియు భావాలలోని మంచి చెడుల ఆధారంగా విధేయాత్మకమైన మరియు నిషేధాత్మకమైన హార్మోన్స్ వస్తాయి. తల్లి ఆనందంగా, ప్రసన్నంగా, తృప్తిగా ఉంటే ఆనందకరమైన హార్మోన్స్ వస్తాయి. అప్పుడు పిల్లల్లో కూడా మంచి గుణాలు వికసిస్తాయి. ఉదాహరణకి ప్రసన్నత, ఒత్తిడి లేకపోవడం, ఏకాగ్రత, తెలివితేటలు, వ్యవహార నైపుణ్యం, అర్థమయ్యే విధంగా మాట్లాడడం, ఆత్మగౌరవం, ప్రశాంతత, సరైన నిర్ణయాలు తీసుకోవడం, సృజనాత్మకత, వివేకము, అన్నింటిలో రాణించగల వ్యక్తిత్వం లాంటివన్నమాట. తల్లి కనుక బాధతో, ఒత్తిడిలో ఉంటే కోపము, ఈర్ష్య, ద్వేషాలతో కూడిన నిషేధాత్మక ఆలోచనలతో ఉంటే అలాంటి హార్మోన్సే వస్తాయి. అవి పిల్లల నాడుల్ని కుంచింపచేస్తాయి. దాంతో పిల్లలకి ఆక్సిజన్ మరియు పౌష్టిక పదార్థాల లోటు ఏర్పడుతుంది. అప్పుడు వారిలో పెరుగుదల సరిగా ఉండదు. రోగాలతో పుడతారు. ఎదుగుదల లేకుండా చిరాకు పడుతూ, ఏడుస్తూ, కోప్పడుతూ, సంతుల లేని వ్యక్తిత్వంతో ఉంటారు. మానసికంగా, భావనాత్మకంగా కూడా చాలా బలహీనంగా ఉంటారు. కుపోషణ. తల్లి తినే ఆహారం సాత్వికంగా, సంతులితంగా, సంస్కారవంతంగా లేకపోవడం వల్ల పిల్లలు కుపోషణకి గురవుతారు. పోషణ సరిగా లేని పిల్లలకి భవిష్యత్తులో రోగాలు వస్తాయి. అంటే ఉదాహరణకి హృదయ రోగాలని, క్యాన్సరు, హై బీపీ, అధిక కొలెస్ట్రాలు, మానసికంగాను మరియు వ్యక్తిత్వమైనటువంటి సమస్యలు వస్తాయి. పిండం యొక్క వికాస పట్టిక. గర్భంలో ఉండగా అన్నిటికంటే వేగంగా పిల్లవాని మెదడు ఎదుగుతుంది. మొదటి నెలలోనే బిడ్డ యొక్క మెదడు 3 శరీరాలకి అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకి పునాది నిర్మాణం అయిపోతుంది. ఈ పునాది కనుక బలహీనంగా ఉంటే జీవితాంతం బిడ్డ మీద దాని ప్రభావం ఉంటుంది.
అందుకే గర్భధారణకి ముందే శారీరక, మానసిక, భావనాత్మక, ఆర్థిక మరియు సరైన వాతావరణాలని సిద్ధం చేసుకోవాలి. మొదటి 3 నెలలు గర్భం ధరించిన 2వ వారంలోనే మెదడు ఏర్పడడం మొదలవుతుంది. 3వ వారంలో న్యూరోలాక్టోడర్మ్ మరియు న్యూరల్ ప్లేట్స్ ఏర్పడతాయి. 4వ వారంలో ప్రాథమిక న్యూరల్ నెట్వర్క్ అంటే న్యూరల్ ట్యూబు మరియు ఇతర అవయవాలు, వాటి వ్యవస్థలకి పునాదులు ఏర్పడతాయి. 2వ త్రైమాసికం అంటే 16 వారాలు. ఈ 16వ వారంలో నిమిషానికి 2,50,000 మెదడు కణాలు ఏర్పడతాయి. శబ్దము, వాసన, రుచి తెలుస్తూ ఉంటాయి. అందుకే ఈ సంస్కారం ద్వారా బిడ్డ యొక్క శారీరక, మానసిక, భావనాత్మక వికాసం గురించిన విషయాలు తల్లికి, కుటుంబ సభ్యులకి కూడా తెలియజేయబడుతుంది. తల్లి పాటించవలసినటువంటి నియమాలని, తినవలసిన ఆహార పదార్థాల గురించి మొదలైన వాటన్నిటి గురించి కూడా శిక్షణ ఇవ్వబడుతుంది. 2వ త్రైమాసికం 24వ వారం. 7వ నెలలో బిడ్డ యొక్క మెదడులో భావనలు తెలిపే కేంద్రం ఏర్పడుతుంది. తల్లి బాధలో ఉంటే బిడ్డ కూడా ఒత్తిడికి గురవుతుంది. తల్లి ఆనందంగా ఉంటే బిడ్డ కూడా ఆనందంగా ఉంటుంది. ఒత్తిడిలో పెరిగే బిడ్డ. ఎప్పుడు గొడవపడుతూ పెద్ద పెద్దగా అరుస్తున్న తల్లిదండ్రుల వీడియోని చూడండి. ఇలాంటి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు ఒత్తిడికి గురవుతుంది. అప్పుడు ఒత్తిడి హార్మోన్స్ స్రవిస్తాయి. దాని ద్వారా ఆ బిడ్డ ఎప్పుడు ఏడుస్తూ, చికాకుగా, కోపిష్టిగా, మానసికంగా మరియు భావనాత్మకంగా కూడా బలహీనంగా ఉంటాడు. నవ్వుతున్న బిడ్డ. ప్రసన్నంగా, సంతోషంగా ఉన్న తల్లి తన బిడ్డకి ప్రేమను పంచుతూ తీయటి మాటలు, చక్కటి కథలు చెబుతోంది చూడండి. ఇంట్లో వాళ్ళు కూడా బిడ్డని ప్రేమిస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు, పూజ చేసుకుంటున్నారు. వాటన్నిటిలో ఈ బిడ్డ కూడా పాల్గొంటుంది. గర్భంలోని బిడ్డ నవ్వుతోంది. నాట్యం చేస్తున్న బిడ్డ. తల్లి చక్కటి సంగీతం వింటుంటే ఆ మధురమైన పాటలు, ఆ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్, వేద మంత్రాలు, ఓంకారము, గాయత్రి మంత్రం వంటివి విన్నప్పుడు బిడ్డ ఎలా నాట్యం చేస్తుందో చూడండి. మధురమైన, శ్రావ్యమైన సంగీతం మెదడు యొక్క ప్రొడక్టివిటీని పెంచుతాయి. న్యూరాన్స్ యొక్క ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. శారీరక, మానసిక, భావనాత్మక వికాసం కూడా వేగంగా జరుగుతుంది. సంగీతాన్ని విన్న ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయని రుజువైంది కదా. మొక్కలు చక్కగా పెరుగుతాయి కూడా. అదేవిధంగా బిడ్డ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. మంచి పిల్లవాడుగా ఎదుగుతాడు. ఓం అంటున్న బిడ్డ. 3 రోజుల వయసున్న ఈ బిడ్డను చూడండి. ఈ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఓంకారం జపిస్తూ బిడ్డతో మాట్లాడేది. తల్లితో పాటు ఆ బిడ్డ ఇప్పుడు ఓం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సంగీతం యొక్క ప్రభావం. ఇది మరో బిడ్డ. గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఒత్తిడికి గురైనప్పుడు ఒక సంగీతాన్ని వినేది. పుట్టిన బిడ్డపై కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. ఆ పాప ఏడ్చినప్పుడల్లా తల్లి అదే సంగీతం వినిపించింది. అప్పుడు పాప ఏడుపు మానేసి చక్కగా పాట వింటోంది చూడండి.
గాయత్రి మంత్ర ప్రభావం. గర్భంతో ఉన్నప్పుడు తల్లి భోజనం చేసే సమయంలో గాయత్రి మంత్రం చెప్పుకుంటూ బిడ్డతో మాట్లాడేది. ఆహారంతో శరీరమే కాదు మనస్సు కూడా నిర్మితమవుతుందని చెప్తారు కదా. కాబట్టి గాయత్రి మంత్రం వింటూ భోంచేయాలి అని చెప్పేది. బిడ్డపై ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తినేటప్పుడు పిల్లవాడు ఎంత ఏడుస్తున్నప్పటికీ గాయత్రి మంత్రం విన్న వెంటనే నిశ్శబ్దంగా భోజనం చేస్తున్నాడు. గమనించండి. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. గీతా పఠనం చేస్తున్న పిల్లవాడు. ఈ పిల్లవాడిని చూడండి. ఈ పిల్లవాడు గర్భంలో ఉండగా తల్లిదండ్రులు గర్భం మీద చేయి పెట్టి భగవద్గీత చదివేవారు. 2 సంవత్సరాలు కూడా నిండని ఈ పిల్లవాడు ఎంత ధ్యాస పెట్టి ఎంత స్పష్టంగా గీత చదువుతున్నాడో వినండి. అప్పుడే పుట్టిన బిడ్డపై మాటల ప్రభావం. ఈ బిడ్డ అప్పుడే పుట్టిన శిశువు. నర్సు తండ్రి చేతికి ఇవ్వగానే ఆయన ప్రేమతో ఏదో మాట్లాడినప్పుడు ఆ శిశువు నవ్వుతూ స్పందించి ఎలా తదేకంగా చూస్తుందో చూడండి. 3వ త్రైమాసికం. విషయాలు నేర్చుకోవడము, గుర్తుపెట్టుకోవడానికి మెదడులోని కేంద్రము 8వ నెలలో ఏర్పడుతుంది. గర్భంలో ఉన్నప్పుడే శిశువు తల్లి నుండి ప్రతిరోజు 5000 పదాల దాకా నేర్చుకుంటుంది. కుటుంబంలో ఇతర సభ్యులు, తండ్రి, అక్కలు, అన్నల నుండి కూడా నేర్చుకుంటుంది. అందుకే ప్రతిరోజు పిల్లలతో కనీసం 4 గంటలు లేదా పొద్దున్నుంచి రాత్రి వరకు మొత్తం కలిపి 4-5 గంటలు మంచి మాటలు వినిపించాలి. 3వ త్రైమాసికం. 9 నెలల గర్భంలో ఉన్న శిశువుకి ఒకేసారి ఎన్నో భాషలు నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. 3వ త్రైమాసికము 36 వారాలు. 36వ వారంలో మెదడు ఆకారం పెరిగి రకరకాల సూచనలన్నీ అర్థం చేసుకుంటుంది. భౌతిక ప్రతిభ, భావనాత్మక ప్రతిభ, ఆధ్యాత్మిక ప్రతిభ. శిశువు యొక్క బౌద్ధిక ప్రతిభ అంటే ఐక్యూ, భావనాత్మక ప్రతిభ ఈక్యూ మరియు ఆధ్యాత్మిక ప్రతిభ, సామాజిక ప్రతిభ ఎస్క్యూ. వీటి పునాది గర్భంలో ఉండగానే పడుతుంది. తల్లి యొక్క ఆలోచనలు, భావనలను బట్టి శిశువు యొక్క వ్యక్తిత్వం కూడా ఏర్పడుతుంది. స్కూల్లో ఎంత విజయం సాధించారో అది ఐక్యూ. జీవితంలో ఎంత విజయం సాధించారో అన్నది ఈక్యూ. ప్రేమ, కరుణ, మమత, ఔదార్యం, సహకార గుణాల్లాంటి ఆధ్యాత్మిక గుణాలు ఎంత వికసించాయి అన్నది ఎస్క్యూ. ఇంట్లోనూ బయట వ్యవహార కుశలతను సామాజిక ప్రతిభ అంటారు. పిల్లల్లో మంచి అలవాట్లు నాటుకోవడానికి సరైన సమయం గర్భం ధరించిన మొదటి రోజు నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలను ప్రోగ్రాం చేసే సరైన కాలం ఇది. మల్టిపుల్ ఇంటెలిజెన్స్. గర్భావస్థలో తల్లి పాటించే ఆదర్శవంతమైన దినచర్య మరియు సృజనాత్మకమైన కార్యకలాపాలు శిశువులో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని వికసింపచేస్తాయి. మనిషి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి మెదడులోని రైట్ మరియు లెఫ్ట్ హెమిస్పియర్స్ ముఖ్య భూమికని నిర్వహిస్తాయి.
మనిషిలోని కళాత్మక మరియు రచనాత్మక బుద్ధిని రైట్ హెమిస్ఫియర్ వికసింపచేస్తుంది. మన భావనలను నియంత్రించుకోవడము, ఇతరుల భావనలను అర్థం చేసుకోవడం, సవాళ్లను ఎదుర్కోవడం, ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో వ్యవహరించడం వంటి గుణాలు రైట్ హెమిస్ఫియర్కి సంబంధించినవి. గణిత జ్ఞానము, భాషా జ్ఞానము, తర్కము వంటివి లెఫ్ట్ హెమిస్ఫియర్ వికసింపచేస్తుంది. నిర్ణయ సామర్థ్యం, పరిష్కార సామర్థ్యం, ఇచ్ఛాశక్తి, ఆలోచనా శక్తి, నేర్చుకునే సామర్థ్యం, జాగరూకత మొదలైన గుణాల వికాసాన్ని ఈ లెఫ్ట్ హెమిస్ఫియర్ నియంత్రిస్తుంది. గర్భావస్థలో తల్లి చేసే సకారాత్మకమైన మరియు సృజనాత్మకమైన కార్యకలాపాల వల్ల బ్రెయిన్లోని ఈ 2 హెమిస్ఫియర్స్ యాక్టివేట్ అవుతాయి. పిల్లలలో గ్లోబల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవడానికి సహకరిస్తుంది కూడా. గర్భంలోని శిశువు ఏం కోరుకుంటుంది? శిశువుకి కూడా తల్లి నుండి కొన్ని అపేక్షలు ఉంటాయి. అమ్మ, నా మెదడు ఇప్పుడు పెరుగుతోంది, దయచేసి నన్ను ప్రేమించండి, నన్ను రక్షించండి, మంచి పుస్తకాలు చదవండి, మంచి సంగీతం వినండి, మంచి కథలు వినిపించండి, ఆనందంగా ఉండండి, అప్పుడే నేను ప్రపంచంలోకి వచ్చాక ఆనందంగా ఉంటూ విజయాన్ని సాధిస్తాను అని బిడ్డ అంటుంది. తల్లి యొక్క కర్తవ్యాలు: ప్రఖర ప్రతిభ, సౌజన్యం, సభ్యత, ఔదార్యం కలిగిన సజ్జనులైన గుణవంతులైన సంతానం కావాలి అని గనక మీరు అనుకుంటే తల్లి చేయవలసిన కొన్ని పనుల్ని మీరిప్పుడు గమనించాలి. 9 నెలలు తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు కొన్ని విషయాలు పాటించాలి. వాటిల్లో తల్లి పాటించవలసిన కొన్ని ముఖ్య కర్తవ్యాలు చూద్దాం. నియమితమైన ఆరోగ్యకరమైన దినచర్యని పాటించాలి. నిత్యం నియమం ప్రకారం యోగాసనాలు, జపము, ధ్యానము మరియు ప్రాణాయామము చేయాలి. నిత్యము నియమం ప్రకారం ధార్మిక పుస్తకాలు అంటే రామాయణం, గీత, బైబిల్, ఖురాన్ షరీఫ్, గురు గ్రంథ సాహెబ్ మొదలైనవి చదవాలి. మెదడుపై ధ్యానం యొక్క ప్రభావం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇదే విధంగా నియమం ప్రకారం చేసే ధ్యానం వల్ల మెదడులో సకారాత్మక ప్రభావం ఉంటుంది. నియమిత ధ్యానం వల్ల గర్భవతి అయిన తల్లి తన బిడ్డలో నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని, సమస్యలను పరిష్కారం చేసే సామర్థ్యాన్ని, ఇచ్ఛాశక్తిని, ఆలోచనా శక్తిని, అనుభూతి చెందే సామర్థ్యాన్ని, జాగరూకత మరియు భావనలను నియంత్రణం చేసుకునే సామర్థ్యాన్ని వికసింపచేసేటట్టు చేయగలదు. సంస్కృతం ఎఫెక్ట్: నియమిత మంత్రజపం చేయడం వల్ల మెదడు యొక్క ఆకారం పెరుగుతుంది. మంత్రజపం వల్ల మెదడుపై పడే ఈ ప్రభావాన్ని స్పెయిన్కి చెందిన న్యూరో సైంటిస్ట్ జేమ్స్ హడ్వెల్ తన పరిశోధన ద్వారా తెలుసుకుని దానికి సంస్కృత ఎఫెక్ట్ అని పేరిచ్చారు. గాయత్రి మంత్రం అతి శక్తివంతమైన మంత్రము. ప్రపంచంలోకెల్లా ఉన్న అన్ని మంత్రాలలో గాయత్రి మంత్రం అన్నిటికన్నా ఎక్కువ శక్తివంతమైనది అని చెప్పబడుతోంది. బ్రిటిష్ వైజ్ఞానికులు ఆర్డర్ కోస్టల్ ప్రకారం గాయత్రి మంత్రంలో 1000 ఆటం బాంబుల శక్తి ఉంది. అమెరికన్ వైజ్ఞానికుడు డాక్టర్ హవర్డ్ తన పరిశోధనలో హిందువుల గాయత్రి మంత్రం సెకనికి 1,10,000 తరంగాలు ఉత్పన్నం చేస్తుంది అని తెలుసుకున్నారు. ఈ విధంగా ప్రపంచంలో అన్నిటికంటే కూడా శక్తివంతమైన మంత్రం మన గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రజప ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే తరంగాలు మనిషి యొక్క సూక్ష్మ శరీరంలోని 7 చక్రాలన్నిటిలోనూ అనగా మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ మరియు బ్రహ్మరంధ్రంపై ప్రభావం చూపిస్తుంది. ఈ పరిశోధనలన్నిటి ద్వారా స్పష్టమయ్యే విషయం ఏమిటంటే గర్భావస్థలో తల్లి నియమిత గాయత్రి మంత్రజపము మరియు ధ్యానము చేయడం వల్ల శిశువులో శారీరక, మానసిక, భావనాత్మక మరియు ఆధ్యాత్మిక వికాసానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన పరిణామాలు లభిస్తాయి. శిశువు యొక్క వికాసానికి అవసరమయ్యే కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గర్భావస్థలోని శిశువు యొక్క సర్వతోముఖ వికాసానికి తండ్రి మరియు కుటుంబ సభ్యులు పాటించవలసిన కర్తవ్యాలు ఏమిటో తెలుసుకుందాం రండి. గర్భంలోని శిశువు ఈశ్వరుని ప్రతినిధి అని మనం నమ్మాలి.
దానికి తగినట్లుగా ఇంట్లో ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ప్రసన్నమైన మరియు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సరైన రీతిలో ఏర్పాటు చేసుకొని బిడ్డని స్వాగతించడానికి సిద్ధం కావాలి. పరస్పర శత్రుత్వం మరియు ద్వేషాలని మర్చిపోయి ప్రేమమయమైన వాతావరణాన్ని నిర్మించాలి. కొరత, మత్తు పదార్థాలు మరియు కుసంస్కారాల నీడ కూడా గర్భం మీద పడకుండా చూసుకోవాలి. స్వాధ్యాయము మరియు సత్సంగాల ఏర్పాటు చేయాలి. కోపము, ఒత్తిడి, అరుపు, గొడవ, కలహాలు మొదలైన వాటి వాతావరణం ఇంట్లో ఏమాత్రం ఉండకుండా చూసుకోవాలి. తల్లి కాబోతున్న గర్భవతి యొక్క ఆహారము, ఆచార విచారాలు మరియు ఇతర అవసరాల యొక్క ఏర్పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భవతి యొక్క సముచిత కోరికలని నెరవేర్చాలి. ఆమెకు తినాలనిపించే ఆహార పదార్థాలు, కోరుకున్న వ్యవహారము సముచితమైనవైతే వాటిని నెరవేర్చాలి. రేడియేషన్ యొక్క దుష్పరిణామాలు. పిల్లల వికాసంలో అత్యధిక హాని కలిగించే కారణాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. వీటి గురించి తెలుసుకొని వాటి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం. వీటిలో ముఖ్యమైనవి మొబైల్ ఫోను, ల్యాప్టాపు, వైఫై మొదలైనటువంటి వాటిని ఎక్కువగా ఉపయోగించటం. వీటి వల్ల హానికరకమైన రేడియేషన్ ఉత్పన్నమవుతుంది. ఈ రేడియేషన్ పెద్దల మెదడులో 25% చొచ్చుకుంటుంది అని పరిశోధనలు చెబుతున్నాయి. అదే 10 సంవత్సరాల పిల్లల్లో అయితే 50% మరియు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్లో 75% వరకు చొచ్చుకుంటుంది. గర్భవతులైన తల్లుల యొక్క ప్లాసెంటల్ బ్యారియర్ని కూడా ఈ రేడియేషన్ దాటుకుంటూ వెళ్ళి శిశువుకి హాని కలిగిస్తుందిట. క్యాన్సర్కి కారణం అవుతుందిట. ఈ రేడియేషన్ వల్ల మానసిక వికాసం లోపించటం లేదా వికృతంగా ఉండడం లేదా బలహీనంగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. తల్లిలో అలసట, చింత, ఎక్కువ నిద్ర, మతిమరుపు లాంటివి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. జర్మ్ సెల్లో మార్పులు కూడా కలగజేయగలదు. కాబట్టి ఈ హానికరకమైన రేడియేషన్ హెరిటబుల్ ఎఫెక్ట్ వల్ల రాబోయే తరాలకి ఎంతో నష్టం కలిగించగలదు. ఈ హానికరమైన రేడియేషన్ తల్లి యొక్క మైటోకాండ్రియాలోని జన్యువుల క్రమాన్ని కూడా మారుస్తుంది. కాబట్టి శిశువు యొక్క DNA మీద ప్రభావం పడుతుంది. దానివల్ల పుట్టుకతోనే డీజెనరేటివ్ రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెల్ ఫోన్ అత్యధికంగా ఉపయోగించడం వల్ల వీర్యం యొక్క నాణ్యత, వాటి వేగము, సంఖ్య, సాంద్రత అన్నీ తగ్గి నకారాత్మక ప్రభావం పడుతుంది. DNA నష్టమైపోతుంది. ప్యాంట్ జేబులో లేదా బెల్ట్లో మొబైల్ ఫోన్ పెట్టుకోవడం వల్ల శుక్రకణాల వేగం 11 నుంచి 19% తగ్గిపోతుంది. ఎక్కువగా వైఫైకి ఎక్స్పోజ్ అవడం వల్ల 9% శుక్రకణాలు DNAకి క్షతి కలుగుతుంది. 25% వరకు వాటిలో కదలిక ఆగిపోతుంది. గర్భస్థ శిశువుకి ప్రాణాంతకమైన మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మద్యపానం, ధూమ్రపానం, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల కూడా గర్భంలోని శిశువు మీద చాలా చెడు ప్రభావం పడుతుంది. మద్యపానం ఎక్కువగా సేవించడం వల్ల పిల్లల్లో బరువు తక్కువగా ఉండడం, ప్రీమెచ్యూర్ బర్త్, మిస్క్యారేజ్, స్టిల్ బర్త్, పుట్టుకతో వచ్చేటటువంటి గుండెకు సంబంధించినటువంటి ఎముకలు, కిడ్నీలు, కంటి చూపు మరియు వినికిడి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. పిల్లలలో ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అనే రోగం వస్తుంది. దానివల్ల ముఖ చర్మంపై, మెదడుపై ప్రభావం ఉంటుంది. ఎదుగుదల తగ్గిపోతుంది. శరీర ఆకృతి కూడా సరిగ్గా ఉండదు. పిల్లల్లో కాగ్నిటివ్ ఇష్యూస్ అంటే జ్ఞాపక శక్తి, ధ్యాస పెట్టడం, నేర్చుకునే సామర్థ్యం, మాట్లాడడం మొదలైనవి చాలా తక్కువగా ఉంటాయి. మందబుద్ధులుగా, బలహీనంగా, హైపర్ యాక్టివ్గా, ఇంకా వ్యావహారిక సమస్యలు, ADHD లాంటివి కలుగుతాయి. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల గర్భస్రావం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. శిశువు బరువు తక్కువగా కూడా ఉండవచ్చు.
అత్యధికంగా ధూమ్రపానం చేయడం వల్ల గర్భధారణ జరగడంలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అసలు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడం, లేదా అబార్షన్ అవ్వడం, స్టిల్ బర్త్, ప్రీమెచ్యూర్ బర్త్, IUGR, ఇంకా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మొదలైన సమస్యలు పెరుగుతాయి. పిల్లల మెదడు మీద, హృదయం మీద నకారాత్మకంగా ప్రభావం పడుతుంది. పుట్టుకతోనే గుండెకి సంబంధించినటువంటి, చూపుకి సంబంధించిన మరియు వినికిడికి సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. మానసికంగా బలహీనంగా ఉంటారు. అత్యధిక ధూమ్రపానం వల్ల పిల్లల్లో సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్, ప్లాసెంటల్ అబ్రప్షన్ మరియు ప్లాసెంటల్ ప్రీవియా వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. శిశువు యొక్క సర్వతోముఖ వికాసానికి సాత్విక భోజనం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. తల్లి తన మనస్సుని, ఆలోచనలని, భావాలని, సంకల్పాలని పవిత్రంగా, నిర్మలంగా ఉంచుకుంటూ సాత్విక ఆహారాన్ని తీసుకున్నట్లయితే గొప్ప శిశువుకి జన్మనివ్వగలదు. హార్వర్డ్ యూనివర్సిటీలో పోషణకి సంబంధించిన వైజ్ఞానికులు, అంటే న్యూట్రిషనల్ సైకియాట్రీ సైంటిస్ట్, ఈ విషయాన్నే బలపరుస్తున్నారు. వారి ప్రకారం మెదడుకి చక్కటి పౌష్టిక ఆహారం అవసరం. శాకాహారము, తాజా పళ్ళు, కూరగాయలు, తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, విటమిన్, మినరల్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మెదడుకి చాలా అవసరం. వీటిని ఆయన మెదడుకి మేత అన్నారు. ఎందుకంటే వీటిల్లో GST, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో సెరోటోనిన్ లవణాలు, న్యూరో ట్రాన్స్మిటర్ల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి మస్తిష్కానికి ఇంకా అన్నవాహినికి మధ్యలో గల న్యూరోనల్ పాత్వేని, అంటే ఆ దారిని క్రియాశీలత్వంగా ఉంచుతుంది. మరియు మస్తిష్కాన్ని సమర్థవంతంగా ఉంచడానికి, చక్కటి నిద్రని మరియు ఆకలి పెరగడానికి, బాధల్ని తగ్గించడానికి కూడా ఉపయోగకారిగా ఉంటాయి. గర్భవతి అయిన స్త్రీలు మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. మాంసంలో ఎపినెఫ్రైన్ అనే ఎడ్రినాలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోను మెదడులో భయాన్ని, బాధని ఉత్పన్నం చేస్తుంది. ఈ హార్మోన్ వల్ల గుండె కొట్టుకునే వేగము, బ్లడ్ ప్రెషరు, రక్తంలోని గ్లూకోజ్ పరిమాణము ఎక్కువ అవుతాయి. మాంసాహార జంతువుల కడుపులో మాంసాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన స్ట్రాంగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. కానీ మనుషుల కడుపులో ఉండే యాసిడ్ మాంసాన్ని తినే ప్రాణులతో పోలిస్తే 20 రెట్లు బలహీనంగా ఉంటుంది. మాంసాన్ని పూర్తిగా జీర్ణం చేసే శక్తి దానికి ఉండదు. మాంసాహార జంతువుల నోటిలో మాంసాన్ని జీర్ణం చేసే ఎసిడిక్ సలైవా ఉత్పన్నమవుతుంది. దాంట్లో టాలిన్ అనే ఎంజైమ్ ఉండదు. కానీ మనిషి నోట్లో ఆల్కలీన్ సలైవాతో పాటు టాలిన్ ఎంజైము ఉత్పత్తి అవుతుంది. మాంసాహార జంతువులలో జీర్ణకోశం చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ శాకాహార ప్రాణులలో జీర్ణకోశం చాలా పొడుగ్గా ఉంటుంది. ఈ విధంగా చూసినట్లయితే మాంసాహార జంతువులలో జీర్ణకోశము మరియు మనిషిలోని జీర్ణకోశములలో చాలా తేడా ఉంటుంది. మనిషి యొక్క జీర్ణకోశం శాకాహార జంతువుల జీర్ణకోశంతో పోలి ఉంటుంది. ఈ విధంగా మనిషి జీర్ణకోశం శాకాహార భోజనానికి మాత్రమే సరిపడినదని తెలుస్తుంది. ఇప్పుడు అంతరిక పోషక తత్వాల గురించి తెలుసుకుందాం. గర్భవతి అయిన తల్లి ఆహారానికి సంబంధించినటువంటి 4 ముఖ్య స్తంభాలు. మొదటి 3 నెలల్లో శిశువు యొక్క మెదడు చాలా వేగంగా వికసిస్తుంది. దానికోసం DHA, కొలిన్, అయోడిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, జింక్ ఇంకా ఒమేగా 3 తత్వాలు కలిగిన ఆహారము చాలా అవసరం అవుతుంది. బాదం పప్పు, అక్రూడు, అవిసె గింజలు, టోఫర్, పల్లీలు, పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, పప్పు దినుసులు మొదలైన వాటిలో ఈ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. గర్భావస్థలోని 2వ త్రైమాసికంలో శిశువు యొక్క శరీర వికాసం వేగంగా జరుగుతూ ఉంటుంది. దీనికోసం ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ తగిన పరిమాణంలో అందాలి.
ఇవి కాక కాల్షియము, మెగ్నీషియము, ఐరన్ కలిగిన భోజనం ఆవిడ ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. విటమిన్ డి అందడం కోసం ప్రతిరోజు ఉదయం ఎండలో కొంతసేపు గడపాలి. తల్లి మరియు శిశువు యొక్క రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ బలంగా ఉండడం కోసం గర్భావస్థలో విటమిన్ సి కలిగిన భోజనం తీసుకోవాలి. అంటే నిమ్మకాయ, ఉసిరి, బత్తాయి, స్ట్రాబెర్రీ లాంటివన్నమాట. విటమిన్ ఈ కలిగిన భోజనం అంటే బాదం పప్పు, పల్లీలు, అవకాడో మరియు విటమిన్ ఏ కలిగిన ఆహారం అంటే క్యారెట్లు, మామిడికాయలు, మామిడి పళ్ళు, టమాటా, ఎర్ర క్యాప్సికం మరియు ఇతర పళ్ళు ఇలాంటివన్నీ తప్పకుండా ఆహారంలో ఆవిడ తీసుకోవాలి. తల్లి మరియు శిశువు యొక్క జీర్ణశక్తి కోసం డైజెస్టివ్ న్యూట్రియంట్స్ ఉన్న ఫ్రక్టో ఆలిగోసాకరైడ్స్ తీసుకోవాలి. అరటిపండు, గోధుమలు, జొన్నలు, పెరుగు, మజ్జిగ మొదలైనవి కూడా తీసుకోవాలి. జీర్ణక్రియ సక్రమంగా జరగడం కోసం తగినన్ని నీటిని మరియు ఫైబర్ కలిగిన భోజనాన్ని తప్పకుండా తీసుకోవాలి. గర్భవతి అయిన తల్లికి అత్యంత అవసరమైన ఐరన్ అధికంగా ఉండే కొన్ని పేర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి. వీటిని ఆహారంలో చేర్చడం ద్వారా ఎన్నో ముఖ్యమైన పోషక తత్వాలని అందించవచ్చు. తల్లి యొక్క కంచం ఉండాల్సిన పరిమాణం గురించి చూద్దాం రండి. ఈ ఫుడ్ పిరమిడ్ సహాయంతో గర్భవతికి అవసరమైన పోషక తత్వాలు ఏంటో తెలుసుకుని వాటి యొక్క పరిమాణాన్ని మనం నిర్ధారించుకోవచ్చు. గర్భవతులు పాటించవలసిన ఆదర్శ దినచర్య గురించి చూద్దాం. ఒక ఆదర్శవంతమైన ఆరోగ్యకరమైన దినచర్యతో పాటు గర్భవతి స్త్రీ చక్కటి మంచి భావనలతో ఉంటూ సమతుల్యమైన సంతులిత ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఆవిడ ఒక చక్కటి సంపూర్ణ ఆరోగ్యకరమైన శిశువుకి జన్మనివ్వడంలో పూర్తి సఫలీకృతురాలవుతుంది. స్వాధ్యాయానికి తగిన పుస్తకాలు: బుద్ధి వికాసానికి వైజ్ఞానిక విధానము, అమృత కలశము, ప్రజ్ఞాపురాణము, పతంజలి యోగ దర్శనము, సూర్య విజ్ఞానము, ప్రార్థన యొక్క ప్రత్యక్ష ఫలితాలు, శ్రమయే సుఖానికి వారధి, గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరము శక్తిధారయే. జాగృతి కార్యక్రమాలు. నేడు ఈ జాగృతి కార్యక్రమాలు విభిన్న రంగాలలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. జాతి, వర్ణ, సాంప్రదాయాలను దాటుకొని అన్ని వర్గాలలోనూ భావితరాల నిర్మాణానికై పరుగులు తీస్తోంది. ఐఎంఈ, ఫంక్సీ మరియు జాతీయ సమ్మేళన సభల్లోనూ మెడికల్ కాలేజీల్లో కూడా ఈ ప్రాజెక్టుకి చాలా ప్రాముఖ్యత పెరుగుతోంది. గ్రామాలు, స్కూళ్ళు, కాలేజీల్లోనూ యువతీ యువకులలోనూ భావితరం యొక్క నవనిర్మాణానికై బాధ్యతాయుతమై సఫలీకృతమవుతూ ముందుకు పరుగులు పెడుతోంది. మన దేశంలోనే కాక విదేశాలలో సైతం గాయత్రి పరిజనులు భావి పౌర నిర్మాణాని కోసం తమ శ్రమని, సాధనను, ప్రతిభను అందిస్తున్నారు. మీరందరూ మీ జాతి, సమాజ, దేశముని గౌరవప్రదం చేయడానికి నడుం కట్టి భావితరాన్ని నిర్మించటం కోసం ఈ జ్ఞానాన్ని మీ కుటుంబంలోనూ, ఇరుగు పొరుగు వాళ్ళకి, మిత్రులకి, స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, ఆఫీసుల్లో, కార్పొరేట్ సెక్టర్లో, డాక్టర్లకి, అంగన్వాడీల్లోనూ చేర్చడానికి పూనుకున్నట్లయితే తప్పక భూమిపై మళ్ళీ 33 కోట్ల కంటే అధిక సంఖ్యలో దేవమానవుల ఆవిర్భావం జరిగి తీరుతుంది. తిరిగి మళ్ళీ ఈ భూమిపై 1 కాదు, 2 కాదు, వేలల్లో కూడా కాదు, అనేక లక్షల్లో రాముడు, కృష్ణుడు, గౌతముడు, యేసుక్రీస్తులు, మహమ్మద్ ప్రవక్తలు, రాణాలు, శివాజీలు, లక్ష్మీబాయి, సీత, సావిత్రి, మదాలసల అవతరణ జరుగుతుంది. భారతదేశం మళ్ళీ స్వర్ణయుగపు జగద్గురు పీఠాన్ని అధిరోహిస్తుంది. ఈ యుగ నిర్మాణ కార్యక్రమంలో మీ పాత్ర మీకు అరుదైన గౌరవ మర్యాదలు, దైవీ అనుగ్రహంతో పాటు ఆత్మసంతృప్తిని ఇస్తుంది. ఎలాగైతే శ్రీరాముడి సైన్యంలోని వానరులు, ఎలుగుబంట్లు, ఉడత, హనుమంతుడు, సుగ్రీవుడు
మరియు శ్రీకృష్ణుడితోనున్న గోపబాలురు అందుకున్నారో అలాంటి అరుదైన గౌరవ మర్యాదలని అందుకుంటారు. కేవలం మీరు మాత్రమే కాదు, మీ తరతరాలు ధన్యమై తీరుతాయి.